రైట్, ఇక ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా ప్రతినిధులు యాసర్, కిరణ్, వేణుగోపాలరావు లీవిల్ ద్వారా తెలుసుకుందాం. రైట్, ఇక టాప్ 1 డీటెయిల్స్లోకి వెళ్తే హక్కుల సాధన కోసం ఆశా వర్కర్లు పోరుబాట పట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హైదరాబాద్లోని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్తో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలను త్వరగా పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లు తిరగబడ్డది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున తరలించి ప్రభుత్వానికి అటు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు పని భారం పెరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ఆందోళన చేశారు. ఖాళీ కాలని వేతనంతో కొన్నేళ్లుగా తమ ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని ప్రభుత్వంపై దుమ్మెత్తికొచ్చారు. అటు ప్రభుత్వం వెంటనే 18,000 వేతనం అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అదే విధంగా ఏదైతే క్షయ కావచ్చు, క్షయ పరీక్షలకు తక్కువ నమూనా సేకరణ బాధ్యత కావచ్చు, అటు ఆశా వర్కర్ల నుండి తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. దాంతో పాటు ఏదైతే ఆన్లైన్ ప్రక్రియతో తనకు పనిభారం ఎక్కువైతుందని ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆన్లైన్ టార్గెట్ ఏదైతే అధికారులు ఆన్లైన్ టార్గెట్ ఇవ్వడానికి పూర్తిగా రద్దులేని ఆశా వర్కర్లు అయితే డిమాండ్ చేశారు. అటు ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల తరాలు ఈఎస్ఐ, పీఎఫ్, ఏదైతే రిటైర్మెంట్ పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆశా వర్కర్లు ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైతే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో వచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆశా వర్కర్లను పట్టించుకోవడం లేదని ప్రధానంగా తప్పుపట్టారు. ఏదైతే ప్రభుత్వం తమకు 24 గంటలు పని చేయించుకుంటూ కనీస వేతనం కూడా ఇవ్వకుండా మొండి వైఖరి ప్రవేశిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని అటు ప్రభుత్వానికి ఆశా వర్కర్లు హెచ్చరించారు. ఏదైతే ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా కార్యకర్తల ఆవేదనను అలకెత్తి తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రధానంగా కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించకుండా రాబోయే రోజుల్లో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆశా వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సార్, ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చమంటున్నారు. నెరవేర్చకపోగా ఇంకా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి అంశం సంబంధించి ప్రధానంగా ఎందుకు ఇంత వీళ్ళ పట్ల అశ్రద్ధ వహిస్తుంది అనుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల గురించి ప్రస్తావించారు. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18,000 వేతనం అందిస్తామని మేనిఫెస్టోలో చేశారు. ఆ మేనిఫెస్టో ప్రకారమే ఇప్పుడు తాము 18,000 జీతం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు తమకు గత బీఆర్ఎస్ పాలనలో పనిభారం తక్కువ ఉంది. ఈ కాంగ్రెస్ పాలన వచ్చాక తమ పనిభారం ఎక్కువవుతుంది. అటు అధికారుల నుంచి వేదికలు ఎక్కువైతున్నాయి. తమకు ముఖ్యంగా ఆన్లైన్ ప్రక్రియను తీసేయాలి. ఈ ఆన్లైన్ ద్వారా తమకు అనారోగ్యం పాలవుతున్నాము. ఆన్లైన్ ద్వారా కుటుంబ సభ్యులకు టైం కేటాయించలేకపోతున్నాము. ఎప్పుడంటే అప్పుడు అధికారులు పిలుస్తున్నారు, ఆన్లైన్ ప్రక్రియ చేయమంటున్నారు, ప్రతి గల్లీ తిరగమంటున్నారు. అటు ప్రభుత్వం సీఏ కానీ డిఏ కానీ ఎలాంటి అలవాటు తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాత్రం చాలా పనిభారం ఎక్కువైంది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాము. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల నుంచి తమకు ఆదుకుంటామని హామీ ఇచ్చిందో ఆ హామీని వెంటనే నెరవేర్చాలని అని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్.